రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఏనుగు మనోహర్ రెడ్డి పర్యటించారు. రుద్రవరం గ్రామంలో జరిగిన శ్రీ రేణుకెల్లమ్మ తల్లి బోనాల మహోత్సవం, కోడుముంజలో జరిగిన శ్రీ బీరప్ప కామావతి కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భగవంతుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. వారి వెంట మాజీ జెడ్పీటీసీ మ్యాకల రవి, సర్పంచ్ ఊరడి సునీత రాజిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు నడిగొట్ల హరికృష్ణ, ఉప సర్పంచులు మహేష్, వేముల నాగరాజు, మాజీ సర్పంచ్ పెద్ది నవీన్, నాగరాజు, లక్ష్మణ్, నరేష్, సాయి తదితరులు ఉన్నారు. అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన గౌడ సంఘ ముఖ్య నాయకులకు, ఈ కార్యక్రమ నిర్వాహకులకు, నాతో పాటు వచ్చిన మిత్రులు మాజీ జెడ్పీటీసీ మేకల రమణ గారు, అదేవిధంగా సర్పంచ్ అయిన సోదరుమణి మా మెడికల్ లాయిరెడ్డి గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులు, వార్డు మెంబర్లు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన టీఆర్ఎస్ శ్రేణులు, పెద్ద మనుషులందరికీ ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడ కానీ గౌడ సంఘ కుల ఆరాధ్య దేవత ఎల్లమ్మ తల్లికి బోనాలు కానీ పట్నాలు కానీ జనరల్గా గౌడ సంఘ సభ్యులు, గౌడ సంఘం వాళ్ళే చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమైందంటే రుద్రవరం గ్రామంలో ప్రతి సంవత్సరము అన్ని కులాల ప్రతి ఇంటి నుంచి, అన్ని కులాల సంఘం ఇంటి నుంచి ఒక బోనం తీసుకొచ్చి అమ్మవారికి ఇలా ప్రత్యేకంగా బోనం సమర్పించి ఉంటారు. అర్బన్ మండలంలో రుద్రవరం గ్రామంలో ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన గౌడ సంఘ సోదరులందరికీ, అలాగే ఇక్కడ స్థానిక సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మరి పాలక మండలికి అందరికీ ఎల్లమ్మ పండుగ శుభాకాంక్షలు. నిజంగా ఈ గ్రామంలో, ఎందుకంటే ప్రాత గ్రామం అయినా ఇక్కడైనా కొత్త గ్రామం అయినా, ఇక్కడ రుద్రవరం గ్రామంలో ఎల్లమ్మ పండుగ ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఇంటి నుంచి ఒక గౌడ సంఘానికే కాదు, అన్ని కులాల ఐక్యతతోని ఈ పండుగ జరుపుకోవడం చాలా శుభనిందనం. శ్రీ రేణుకామాత జన్మదిన కళ్యాణ మహోత్సవంలో భాగంగా మేము పిలువగానే వచ్చేసిన మనోహరన్న గారికి, మాజీ జెడ్పీటీసీ మేకల రవణ గారికి మరియు రుద్రవరం గ్రామ పాలకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి, మా కుల బంధువులకు మరియు మా రుద్రవరం గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు.